2 to 3 టీఎంసీ. సో దాన్ని తిరుపతి డంప్ చేస్తే ఇప్పుడు ఏదైతే తిరుపతికి తీసుకుంటున్నామో దాన్ని తిరుమలకి డంప్ చేసుకోవచ్చు. నీళ్లు అక్కడే కాదు, తిరుమలకి నీళ్లు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. సోమసలు ఉంది, కందలేరు ఉంది, బాలాజీ రిజర్వాయర్ ఉంది. ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్కి పైనుంచి నీళ్లు తీసుకుంటాం. మల్లెమడుగు కూడా వస్తుంది. మల్లెమడుగు కూడా వస్తే ఇప్పుడు ఆయకట్టు తగ్గింది. ఇవన్నీ వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర మీరు అందరూ చాలా మంది మర్చిపోతా ఉంటారు. చరిత్ర తెలియని వాళ్ళు వస్తూ ఉంటాం, కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు, కొంతమంది మర్చిపోతూ ఉంటాం. రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరుపతికి నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చా. ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్లు లేకపోతే ఒక సీజన్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసేయాలన్నారు. రోజుకు 600 నుంచి 800 ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ మేము చేయలేము సార్ ఈ పనులు. ఒక పక్క భక్తులు వస్తున్నారు, 600 ట్యాంకర్లు వస్తున్నాయి, ఇంపాసిబుల్ అంటే ఒక 3 నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తా ఉన్నారు. టెంపుల్ క్లోజ్ చేస్తానంటారు ఏంటయ్యా, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి కోప్పడి 90 రోజుల్లో 95 రోజుల్లో కళ్యాణ్ డ్యామ్ నుంచి ఎల్ఎన్టీ పనిచేసి కంప్లీట్ చేశారు. నామినేషన్ పైన ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కార్యక్రమం బట్టి ఎవరన్నా పర్లేదు, ఆల్ పార్టీస్ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా. ఇది డబ్బులు మీరు ఎవరన్నా చేసి చేయండి, 90 రోజులు చేయాలి, లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్రలు రాయాల్సి వచ్చేది. అలాన్నప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేసే నీళ్లు లేకని. కాబట్టి ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు, మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో సిస్టమ్ ఉంది. ఏ టెంపుల్ కా టెంపుల్ మీరు చూస్తే 7 టెంపుల్ 20 కోట్ల నుంచి 100 కోట్ల పైన వచ్చే అవకాశం, 20 crores ఉండవు. 5 కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక 13 ఉన్నాయి. మొత్తం 20 టెంపుల్స్ 5 కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఇంకా చాలా టెంపుల్స్ 1 కోటి ఇంకా ఎక్కువ వస్తుంది. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్టులకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీశైలం ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్. నాట్ ఓన్లీ మహిమ కూడా, మీరు ఒకసారి చూస్తే శ్రీశైలానికి ఉండే మహత్యం ఏ టెంపుల్కి లేదు శైవ టెంపుల్లో. అలాంటి ఒక పక్క శ్రీశైలం, కాణిపాకం, లేకపోతే కాళహస్త్రి, కనకదుర్గ, లేకపోతే సింహాచలం, లేకపోతే ఇంకొక పక్క నుండి అన్నవరం. ఇప్పుడు ఒంటిమిట్ట కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట కూడా డెవలప్ చేసాం, అడాప్ట్ చేసుకున్నాం. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ గా తయారవుతుంది. సో మీరు అటానమస్ అనే విషయం ఒకటి, ఏం చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచించేస్తాం. దాంతో పాటుగా తిరుమలలో అనాథరైజ్లు విపరీతంగా పెరిగిపోయారు. పొలిటికల్ ప్రెజర్ వల్ల వర్షాలను అనేది డిప్యుటేషన్ ఆఫీసర్స్ కూడా టీటీడీలో చాలా కాలంగా విశ్రాంతి అధికారులతో పనిచేయించుకుంటున్నారు. మళ్ళీ తొందరలోనే ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నా. నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను, అన్ని కూడా అనలైజ్ చేయమన్నాను. తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఇంతవరకు జరిగే నిర్ణయాలు లోపాలుంటే అన్ని కూడా సరి చేస్తాం. భవిష్యత్తులో ఏ విధంగా తీసుకెళ్తామో ముందుకు తీసుకెళ్తాం. ఇది ఇప్పటికీ 69% ఉంది, 68% ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే మీరందరూ దాంట్లో భాగస్వాములు అయి ఉంటారు. నేను రాత్రి వస్తే మిడ్ నైట్ కూడా రివ్యూ చేసేవాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 68.23% ఉంది ఇది. దీన్ని 90% తీసుకెళ్లాలి. మినిమం టు స్టార్ట్ విత్ 80, తర్వాత 90. ఈ వెంకటేశ్వర స్వామి పరిధిలో 7 కొండల మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండాలి. నాకు ప్రౌడ్ టు సే ఒకప్పుడైతే ఆ రాళ్లల్లో చెట్లు రావంటే, ఆ గులకరాళ్ళు ఉంటే అక్కడ కూడా చెట్లు తప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త చెట్లు వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఎంత సఫర్ అయ్యామంటే అది సఫర్ అయ్యాం.
రద్దు చేయవు, అది ఉంటుంది. దానికి ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఉంది. అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తాం. ఒక నిధిని ఏర్పాటు చేస్తాం. మీరు చెప్పిన తర్వాత టూరిజం హోటల్ మేనేజ్మెంట్ అదంతా క్లియర్. ఎక్కడ ముంతాజ్ అవన్నీ చేసేసారు, అయిపోయినాయి. అది కాదు, ఈ పక్క ఏమి రాకూడదు, ఏది పోయినా ఆ సైడ్ ఉంటుంది. ఈ పక్కే ఉన్నాయి కాన్సెప్ట్. టూరిజం వాళ్ళకి సంబంధించి మొత్తం దాదాపు 50 ఎకరాల వరకు ఉంది. నన్ను ఏది ఉన్నా కూడా ఒకటే నేను చెప్తున్నా, ఈ పక్క ఉండేదంతా కూడా మనం